లేకపోతే ఇంకొంచెం కినుకుందనుకోండి, ఏదో కోపం వచ్చింది అనుకోండి, వాడు మొహమాడు ఏం చెప్తాడంటే విసుగొచ్చేసింది వినలేక. మరి ఎందుకు వచ్చేయలేదు వెంటనే అంటే బయట వాన అందుకు రాలేదు. రెండింటిలో ఏదో ఒకటి. ఎప్పుడూ ప్రపంచంలో అంతే. పూర్తి అపవిత్రత అయినా ఉంటుంది, పూర్తి పవిత్రత అయినా ఉంటుంది. అదొక ఆశ్చర్యకరమైన సిద్ధాంతం నిజానికి. రుద్రభూమి అపవిత్రము, రుద్రభూమి అమంగళము అంటారు ప్రపంచంలో. శివుడి మీద అదో పెద్ద నింద. ఎందుకంటే శివుడు రుద్రభూమిలో ఉంటాడు కాబట్టి అమంగళకరుడు. నువ్వెక్కడుంటున్నావు? అసలు నువ్వున్నదే రుద్రభూమిలో. నేను ఇలా మాట్లాడుతుంటే ఈ ధ్వనికి ఎన్ని జీవులు చచ్చిపోతున్నాయో, నేను ఇలా అంటుంటే ఎన్ని సూక్ష్మ క్రిములు చచ్చిపోతున్నాయో, నేను ఇలా అనుకున్నప్పుడు ఎన్ని చచ్చిపోతున్నాయో. మనమున్నదే రుద్రభూమిలో. గొంగళిలో తింటూ మళ్ళీ వెంట్రుకలు ఏరుకోవడం ఎందుకు? ఉన్నదే రుద్రభూమిలో. కాబట్టి ప్రపంచమంతా ఒక మహాశ్మశానమే, ఒక పెద్ద రుద్రభూమే. అందుకే వారణాసికి వెడితే మహాశ్మశానే అని సంకల్పం చేస్తుంటారు. అయినప్పుడు కాబట్టి ప్రపంచం